హాయ్ అండి, దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసు వ్లాగ్స్. సో నేను ఈరోజు వచ్చి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. చాలామందికి తెలియదు కదా మాకు ఆర్మీలో ఎలా ఉంటాయి క్వార్టర్స్ ఏంటి అనేది. సో ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను. మాకు అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి, ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది. లోపల మొత్తం అంతా మనం క్యాంపస్ లోపల ఇక్కడ మాకి అరౌండ్ 1000 బిల్డింగ్స్ ఇలా ఉంటాయన్నమాట ఒకే క్యాంపస్లో. చాలా పెద్ద క్యాంపస్ అండి జబల్పూర్లో ఇది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చి హాల్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. నార్మల్గానే ఓల్డ్గా ఉంటాయండి బిల్డింగ్స్, కానీ లోపల మనం రెడీ చేయించుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. అంటే దీని ప్యాటర్న్ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడైతే నాకు బాగా నచ్చిందండి, ఎందుకంటే కొద్దిగా చాలా వరకు ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. ఈ బట్టలు ఆరేసుకోవడానికి కానీ సో అలా బాగుంటుంది. అండ్ ఫ్రీగా మనకి మంచి టైంని స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇది వచ్చి ఫ్రంట్ కారిడార్ అనమాట. చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది. మంచి క్వాలిటీ టైం ఈవినింగ్ టైమింగ్స్లో అలా బాగా మంచిగా స్పెండ్ చేయొచ్చు అనమాట. సో అలా టీ తాగుతూ కానీ సో లేకుంటే ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ కూర్చొని ఒక మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఈవినింగ్ టైమింగ్స్లో. ఇంకా లోపలికి వచ్చేస్తే మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే మేము మొత్తం అంతా స్టోరేజ్ దానికోసం అని చెప్పి, అంటే బట్టలు కానీ సో బాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దానికోసమని యూజ్ చేస్తాం. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు మనకి. ఈ సామాన్ ఉంటుంది కదా, వంటగా సామాన్లు కానీ సో లగేజ్ అంతా కూడా స్టోరేజ్కి యూజ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ వచ్చి ఇంకొక వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ నేనైతే వాషింగ్ మిషన్ యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఆఫ్టర్ దట్ అక్కడ మనకి అటు సైడ్ బట్టలు ఆరేసుకోవడానికి ఇంకొక చిన్న కారిడార్ అయితే ఇచ్చారు, బయట సైడ్ బాల్కనీ టైప్ అనమాట. సో ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి మొత్తం అంతా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ వచ్చి మనము ఇది అవుట్ సైడ్ వాష్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకెవరైనా వచ్చినప్పుడు అలా మనకు ఇంకొక రూమ్ స్టోరేజ్ ఏరియాగా యూజ్ చేస్తామని చెప్పాను కదా, సో అది రెడీ చేయించేస్తాం అనమాట. స్టోరేజ్ అంటే పెద్దగా ఏమి ఉండదండి. సో ఈ లగేజ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఖాళీ చేసి పెట్టింటాం కదా, సో అవన్నీ ఆ రూమ్లో పెట్టేస్తాం అనమాట. ఇంక ఇక్కడైతే కిచెన్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా జస్ట్ కొద్దిగా సామాన్ మేమైతే ఇక్కడ మొత్తం వెకేట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం అంటే గజిబిజిగా ఉంటుంది. సో ఇగ్నోర్ చేసేయండి ఏమనుకోకుండా. సో ఇంకా మేమంతా ప్యాక్ చేస్తున్నాం కాబట్టి సో అంతా ఇదిగా ఉంది, లేకుంటే ఇలా ఉండదు, నీట్గా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా అయితే కిచెన్ ఇదండి. సో పైన అయితే మనకి కబోర్డ్స్ ఇచ్చేసారు, ఇక్కడ మనకి స్టాండ్ కూడా ఇచ్చారనమాట. సో ఇక్కడ మినిమం ఫర్నిచర్ అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ వచ్చి షెల్ఫుల్లో మనము దేవుడి గదిని అరేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇటు సైడ్ మనకి ఏదైనా ఈ లేడీస్కి సంబంధించి ఈ హెయిర్కి సో అలాంటివన్నీ కూడా మనము స్టోరేజ్ ఏరియాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇది వచ్చి ఇంకొక బెడ్రూమ్ అనమాట. చిన్నోడు నిద్రపోతూ ఉన్నాడు, ఇంకా డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా జస్ట్ చిన్నగా అలా వీడియో షూట్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చి టీవీ యూనిట్ అనమాట. మొత్తం అంతా మనం షోకేస్ కానీ సో అలా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా బెడ్రూమ్లో టీవీ ఉంటే కూడా మనకి ప్రైవేట్గా బాగుంటుంది కదా, ప్రైవసీ అంటే లేట్ నైట్స్ చూడడానికి కానీ సో అలా బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అండి. అండ్ ఇక్కడ వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చి కబోర్డ్, ఇంకో కబోర్డ్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం పిల్లల క్లాత్స్ మనము అవన్నీ మనవి అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈ జస్ట్ మినిమం ఫర్నిచర్ అంతా కూడా వాళ్ళే పెట్టి ఉంటారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ కబోర్డ్స్లో మనకి కొద్దిగా పెద్దగానే ఉంటాయన్నమాట. సో మనం స్టోరేజ్ ఎక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాష్రూమ్ అటాచ్డ్. అండ్ ఇక్కడ వచ్చి మనకి చిన్న బాల్కనీ టైప్ ఇచ్చారు. ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్ అయితే నేను ఇక్కడే షూట్ చేశాను. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఈ డోర్స్ అన్నీ ఓపెన్ చేసినట్లయితే. సో ఇంక బ్యాక్ సైడ్ ఇదంతా కూడా మనకి జస్ట్ ఒక ఏమంటారు ఫారెస్ట్ టైప్లో అనిపిస్తుంది. ఇంకా అటు సైడ్గా మనకి స్కూల్ అయితే ఉంది, ఆర్మీ స్కూలు. అండ్ ఇది వచ్చి మనకి ప్లెజెంట్గా బాగుంటుంది అనమాట. ఇక్కడ చల్లగా గాలికి ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది, ఎక్కువ ఇక్కడే టైం అనేది స్పెండ్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చి మేము ఇటు సైడ్ అటు సైడ్ బట్టలు ఆరేసుకోవడానికి మొత్తం అంతా కూడా మనకి ఇచ్చేసారనమాట వాళ్ళు. ఇంకా అటు సైడ్ అంతా క్వార్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ లైన్ అనమాట. ఇక్కడ ఇలాంటివి బిల్డింగ్స్ అన్నీ కూడా 1000 పైగానే ఉన్నాయి ఒకే క్యాంపస్లో. చాలా పెద్ద క్యాంపస్ అండి జబల్పూర్లో. సో ఇదండి మా హోమ్ టూర్, అంటే ఆర్మీ క్వార్టర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.